అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, కడుపులోని చిన్నారి కనుక బ్రీచ్లోనే ఉండిపోతే, అంటే ఎదురు కాళ్ళ శిశువు లాగానే ఉండిపోయింది అంటే, మనము ఏ విధమైన స్లీపింగ్ పొజిషన్స్ యూస్ చేయడం ద్వారా బేబీ సెఫాలిక్ పొజిషన్లోకి, అంటే తలక్రిందుల పొజిషన్లోకి వస్తుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కడుపులోని చిన్నారి 9 మాసంలో ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా ఇక ప్రపంచాన్ని చూడడానికి సిద్ధమవుతున్నప్పుడు తన యొక్క తల భాగాన్ని క్రింద వైపుగా తీసుకొని వచ్చి తలక్రిందుల పొజిషన్లోకి వస్తుంది. ప్రతి ఒక్క తల్లి కూడా తన చిన్నారి యొక్క తల అనేది క్రింద వైపుగా రావాలని కోరుకుంటుంది. ఎందుకంటే బేబీ కనుక సెఫాలిక్ పొజిషన్, అంటే తలక్రిందుల పొజిషన్లోకి వస్తేనే తల్లికి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే బేబీ యొక్క తల భాగం అనేది క్రింద వైపుగానే ఉండాలి. ఇలా 90% మంది పిల్లలు తలక్రిందుల పొజిషన్లోకి తమకు తాముగానే వచ్చేస్తారు. బట్ కొంతమంది పిల్లలు మాత్రం, అంటే 10% ఆఫ్ బేబీస్ మనకు ప్రసవం మన దగ్గర పడినా కూడా బ్రీచ్ పొజిషన్లోనే ఉండిపోతారనమాట. సో ఇలా బ్రీచ్ పొజిషన్లో ఉన్నారు అంటే బేబీ యొక్క పెరదల భాగం అనేది మన యొక్క వజైనా భాగంలోకి వస్తుంది. సో ఇలా రావడం వలన తల్లికి నార్మల్ డెలివరీ అనేది అయ్యే ఛాన్సెస్ ఉండవు. కానీ మీకు బ్రీచ్ బేబీ అని రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చండి. అంటే గర్భవతి కూర్చునే పొజిషన్, నిద్రపోయే పొజిషన్, వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల బేబీ బ్రీచ్లోనే ఉండిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, అసలు కడుపులోని చిన్నారి కనుక బ్రీచ్ బేబీగా ఉంది అంటే మనం ఏ విధంగా నిద్రపోవడం ద్వారా, లేదా మన యొక్క నిద్ర పొజిషన్ అనేది ఎలా ఉంటే బేబీని మనము టర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అంటే బేబీ హెడ్ అనేది క్రింద వైపుగా రావడానికి హెల్ప్ అవుతుందో మనం చూసినట్లయితే, ముఖ్యంగా కొన్ని పరిశోధనల ప్రకారం ఏంటి అంటే, కడుపులోని చిన్నారులు బ్రీచ్గా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బేబీ ఫుల్గా తిరగలేకపోవడం, అంటే సరైన ప్లేస్ అనేది క్రింద వైపుగా బేబీకి లేనప్పుడు. అంటే కొన్నిసార్లు బేబీస్ ఏం చేస్తారంటే క్రింద వైపుగా తలను తిప్పినా కూడా ఆ యొక్క ప్లేస్లో సరిగ్గా తల అనేది ఫిక్స్ చేయలేకపోయినప్పుడు బేబీస్ మరలా బ్రీచ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి బేబీ ఈజీగా హెడ్ డౌన్ పొజిషన్లోకి రావాలంటే మనము ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ప్రతి ఒక్క తల్లి కూడా తను కూర్చున్నప్పుడు కానీ, నిలబడినప్పుడు కానీ, లేదా పడుకుంటున్నప్పుడు కానీ నా బిడ్డకు తగినంత స్థలము క్రింద వైపుగా ఉందా అని మీరు గమనించాలి, ఆలోచించాలండి. నార్మల్గా బేబీ తల క్రిందుల పొజిషన్కి రావాలంటే ఆ యొక్క క్రింద భాగం అనేది స్పేస్ బేబీకి ఉండాలి. అంటే మీరు పడుకుంటున్నప్పుడు మీ మోకాళ్ళ మధ్య కటి భాగం దగ్గర కొంచెం స్పేస్ ఉండేలాగా ఆ యొక్క ప్లేసెస్లో మీరు పిల్లోస్ అనేవి పెట్టుకొని పడుకోవాలి. అప్పుడు బేబీకి ఎక్కువ స్థలం అనేది దొరుకుతుంది క్రింద వైపుగా. సో దానివలన ఈజీగా తిరగడానికి బేబీకి హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు కాళ్ళ మధ్యలో దిండును కనుక పెట్టుకొని ఒకవైపుగా తిరిగి పడుకోవడం ద్వారా బేబీకి వీలైనంత స్థలం అనేది దొరికి శిశువు ఈజీగా తిరగడానికి హెల్ప్ అవుతుంది. ఇక రెండవదిగా చూస్తే, మీరు ప్రక్కగా తిరిగి పడుకున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క కడుపు భాగం అనేది బెడ్కు అంటే తగులుతుందన్నమాట. ఇలా తగలడం కూడా బేబీకి కొంచెం ఇబ్బందిని కలగచ్చు, అంటే బేబీ తిరగడానికి హెల్ప్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క కడుపుకు సపోర్ట్ ఇచ్చేలాగా పిల్లోస్ అనేవి మీరు పెట్టుకొని పడుకోవాలి. ఇలా పడుకోవడం ద్వారా కూడా బేబీస్కి ఈజీగా టర్న్ అవ్వడానికి, అంటే బేబీకి పొజిషన్ ఈజీగా చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి గర్భవతులు మీరు పడుకుంటున్నప్పుడు, ఒకవేళ మీకు కనుక బ్రీచ్ బేబీ ఉందంటే మీరు కడుపు దగ్గర సపోర్టివ్ పిల్లోస్ అనేవి పెట్టుకోవడం మంచిది. మీ యొక్క బేబీ బ్రీచ్లోనే ఉంది అంటే మీరు స్లీపింగ్ పొజిషన్లో చేసే ఈ పొరపాట్ల వలనే అయి ఉండొచ్చు. నార్మల్గా గర్భం యొక్క చివరి వారాల్లోకి మనం చేరుకున్నప్పుడు మన కడుపు భాగం చాలా పెద్దదిగా అవుతుంది. సో అలాంటప్పుడు మనము వెల్లికిలా పడుకోవడం పూర్తిగా మానేయాలండి. చాలామంది వెల్లికిలా పడుకుంటారు, అంటే బ్యాక్ పెయిన్ సమస్య ఉంటుంది కాబట్టి వెల్లికిలా పడుకోవడం లాంటివి చేస్తారు. బట్ ఇది చాలా డేంజరస్ అనమాట. బేబీ బాగా గ్రోత్ అయి ఉంటుందండి. సో గ్రోత్ అయినప్పుడు మనం కనుక వెల్లకిలా పడుకున్నాము అంటే ఆ బేబీ యొక్క ప్రెషర్ అంతా మన యొక్క వెన్నెముకకు వచ్చే ప్రధాన నాడి మీద పడుతుంది అనమాట. దీన్ని ఐవీసీ అంటారు, ఇన్ఫీరియర్ వీన కావా. సో దీనిని మనము గనక
ప్రెషరైజ్ చేసామంటే బేబీకి రక్త ప్రసరణ సరిగ్గా అవ్వదు. బేబీకి రక్త ప్రసరణ బాగా అయితేనే మూమెంట్స్ అనేవి బాగా చేస్తుందండి. సో మీ బేబీ కనుక బ్రీచ్లో ఉంది అంటే మీరు వీపు స్థానంలో పడుకోవడాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. మీరు పక్కకు తిరిగి పడుకుంటున్నప్పుడు మ్యాక్సిమం మీరు ఎడమవైపు తిరిగి పడుకోవడానికే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఎడమవైపుగా తిరిగి పడుకోవడం ద్వారా బేబీకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బేబీ యాక్టివ్గా ఉంటూ బ్రీచ్ నుండి సెఫాలిక్లోకి టర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి గర్భవతులు మీకు గనక బ్రీచ్ బేబీ అని ఉంది అంటే మీరు 32వ వారం నుండి నిద్ర స్థానంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా నేను చెప్పిన విధంగా పడుకోండి. ఈ విధంగా పడుకోవడం వలన తప్పకుండా బేబీ 36 వారాల లోపునే సెఫాలిక్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీ బేబీ కనుక బ్రీచ్లో ఉంటే మీరు ఎలా పడుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.